హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము పడ్డ శ్రమకి కానీ ఫలితం దక్కినందుకు మీ తరపున మా తరపున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మనకు సైడ్కి బెల్ అనే గంట కనిపిస్తుంది. ఈ బెల్ అనే గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం ఎందుకంటే మన ఛానల్లో ఏదైతే వీడియో పెడతామో ఆ యొక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది సకాలంలో. ఎందుకంటే మీరు వీడియో కోసం వేచి చూస్తున్న అవసరం లేకుండా సమయానికి మీకైతే మీ మొబైల్కే మెసేజ్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకైతే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వివరాలకి ఒకసారి అయితే వెళ్దాం. నేడే క్యాబినెట్ సమావేశం, ఉద్యోగులకు ఐఆర్ 30% పెండింగ్ బకాయిలపై చర్చ. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఉద్యోగులకు అందరికీ ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఐఆర్ అనేది మనం గతంలో చూసుకున్నట్లయితే డిఏ అనేది 55% పెంచిందని మనమైతే చాలా వరకు చూసుకున్నాం. చాలా వరకు అయితే ఇది అమలుకి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ వీటిపై కూడా సీఎం గారు సంతకం చేసి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఐఆర్కి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఉన్న ఐఆర్ అనేది దాదాపు 28% ఉండేది. కానీ దీన్ని 2% పెంచి దాదాపు 30% ఐఆర్ను విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిక్కు అయితే ఉంది. పెండింగ్ బకాయిలు ఏదైతే ఉందో పెండింగ్ బకాయిలు అనేది విడుదలపై చర్చ అనేది జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడే చెప్తున్నాము, ఎందుకంటే పెండింగ్ బకాయిలు రిలీజ్ చేస్తున్నారని కాదు, పెండింగ్ బకాయిలపై చర్చ అనేది జరిపిన తర్వాత ఎంతవరకు ఈ యొక్క పెండింగ్ బకాయిలు ఉన్నాయో పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి. వీటితో పాటు అంటే ఐఆర్తో పాటు డిఏతో పాటు పెండింగ్ బకాయిలు కూడా చర్చించిన చివరన ఇవన్నీ కూడా విడుదల చేయడానికి అవకాశం అనేది మనం ఎక్కువ మోతాదులో కల్పించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క పెండింగ్ బకాయిలు కూడా రిలీజ్ అయితే చాలా వరకు ఉద్యోగస్తులకు ఒక భారీ శుభవార్తగా భావించవచ్చు. ఈ యొక్క వార్త అనేది సహోద్యోగుల నుండి అదేవిధంగా సచివాలయంకి వెళ్ళి వీటిపై సమాచారం తెలుసుకున్న తర్వాత మీకు ఎంతవరకు అయితే యూజ్ ఉంటుందో అంతవరకే ఈ యొక్క వీడియో అనేది చేయడానికి మేము ముందుకైతే రావడం జరిగింది. కాబట్టి మీ పడిన శ్రమకు గాను మీరు చేయవలసింది ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్, అదేవిధంగా లైక్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించాలని ఒక సంకల్పంతో మీకైతే వీడియోస్ అయితే చేయడం జరిగింది. అయితే వీటిపై అయితే సమావేశం జరిగిన తర్వాత మీకు పూర్తి సమాచారం కూడా ఒకవేళ ఈరోజు ఈవినింగ్ లేదా మనకు మరో 2 డేస్లో వీటిపై సమాచారం అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వెంటనే మీకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండని, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.